హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే మన యొక్క క్రాక్ ఐసెట్ 2025 సిరీస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనం డే 13 లేదా వీడియో 13లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేది చూడబోతున్నాం. అంటే బేసికలీ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఏదైతే మన కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది ఉందో అది వచ్చేసరికి ఏపీ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వెయిటేజ్తో మనకేంటంటే రావడం జరుగుతుంది. సో ఏపీ ఐసెట్ వాళ్ళకి ఏంటంటే 70 మార్క్స్కి ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టీఎస్ ఐసెట్ కనుక మనం తీసుకుంటే, అవునా, టీఎస్ ఐసెట్ కనుక తీసుకుంటే అక్కడ మనకేంటంటే 50 మార్క్స్కి కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది రావడం జరుగుతుంది. సో దాని యొక్క బ్రేకేజ్ అదంతా మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏ టాపిక్స్ అనేవి మనకు వస్తాయి కమ్యూనికేషన్ ఎబిలిటీలో, అండ్ అందులో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సో బేసికలీ దానికంటే ముందు ఒకవేళ మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకేంటంటే ఐసెట్కి సంబంధించిన షార్ట్ టర్మ్ బ్యాచ్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. సో మా యొక్క స్పెషాలిటీస్ అనేవి ఇవి మీరు చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ ఎబిలిటీలో కనుక మనం తీసుకుంటే ఇందులో మనకేంటంటే ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీని మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కేటగిరీ లేదా ఫస్ట్ టాపిక్లో మనకు వచ్చేసరికి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి రావడం జరుగుతాయి, అవునా. సో ఈ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కనుక చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మన టోటల్ ఏదైతే పర్సంటేజ్ ఉందో, అంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది 100% అనుకుంటే, అంటే ఇది 50 మార్క్స్కి కావచ్చు, 70 మార్క్స్కి కావచ్చు, 100% అయితే అందులో, ఓకేనా, అందులో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు టీఎస్ ఐసెట్ తీసుకుందాం. 50 క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే 50కి ఇక్కడ మనకేంటంటే అప్రాక్సిమేట్లీ 7 to 8 క్వశ్చన్స్ మనకేంటంటే ఇక్కడ వస్తాయి. సో నేనేంటంటే 50 మార్క్స్కి చెప్తాను, 100% అదంతా వదిలేయండి, 50 మార్క్స్ అనుకుందాం, 70 మార్క్స్ తర్వాత విషయం. సో ఇప్పుడు 50 మార్క్స్కి గాను మనకు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ 7 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి, 7 to 8 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి. ఇవి కూడా అప్రాక్సిమేట్లీ ఒక 7 నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకు ఏమేమి అడగచ్చు, ఇడియమ్స్ అడగచ్చు, వన్ వర్డ్స్ అడగచ్చు, ఫ్రేజల్ వర్బ్స్ అడగచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ అడగచ్చు, ఇంకా గ్రామర్కి సంబంధించింది కూడా అడగచ్చు. ఏంటి గ్రామర్కి సంబంధించింది కూడా మనకేంటంటే ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వస్తాయి. క్లియరా? నెక్స్ట్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మనకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ బిజినెస్ టర్మినాలజీ ఒక 5 క్వశ్చన్స్, అండ్ కంప్యూటర్ టర్మినాలజీ ఒక 5 క్వశ్చన్స్. అదే ఏపీ వాళ్ళకి ఏంటంటే ఇది 10, ఇది 5 ఇలా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ 15 మార్క్స్, 15 మార్క్స్ మనకేంటంటే లేదా 3 ప్యాసేజెస్ మనకేంటంటే రీడింగ్ కాంప్రిహెన్షన్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 20 అయింది, ఇక్కడ ఒక 20 అనుకుందాం, ఇక్కడ ఒక 10, ఎంత 30 ఒక 10 40, ఇక రిమైనింగ్ గ్రామర్ అటు ఇటు మనకేంటంటే ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఇక్కడ గ్రామర్ కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి గ్రామర్ ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి అనుకుందాం. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 10 నుంచి 17 క్వశ్చన్స్, 10 to 17 or 20 క్వశ్చన్స్ మనకేంటంటే ఇక్కడ రావడం జరుగుతాయి, గ్రామర్ కలిపాం కాబట్టి, అవునా. సో దీని యొక్క వెయిటేజ్ అనేది కొన్నిసార్లు మారుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కుతూ ఉంటుంది, కొన్ని టాపిక్స్ కొంచెం ఎక్కువ వస్తుంటాయి, కొన్ని టాపిక్స్ కొంచెం తక్కువ వస్తుంటాయి, అలాగన్నమాట, ఓకేనా. సో ఈ విధంగా మన యొక్క వెయిటేజ్ అనేది డివైడ్ అయి ఉంటుంది. ఇందులో మీరు కనుక చూస్తే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి ఒక మంచి రోల్ అనేది ప్లే చేస్తాయి, మంచి వెయిటేజ్ కలిగి ఉంటాయి. సో వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి, దీనికి ఏంటంటే మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి గ్రూపింగ్ మెథడ్. సో గ్రూపింగ్ అంటే ఒక వర్డ్ తీసుకొని దానికి సంబంధించిన ఏవైతే మనకు సినోనిమ్స్ ఉంటాయో, యాంటోనిమ్స్ ఉంటాయో ఒక గ్రూప్గా గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రూట్ వర్డ్స్తో గుర్తుపెట్టుకోవడం. ఈరోజు మనం ఏంటంటే ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయో అందులో నుంచి గ్రూపింగ్ అనేది మనం ఎలా యూజ్ చేసి మనం గుర్తుపెట్టుకుందాం అనేది చూద్దాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొక సెషన్ అనేది కూడా నేను తీసుకుంటాను, అందులో రూట్ వర్డ్స్ అనేవి డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 టీఎస్ఐసెట్ 2024లో రావడం జరిగింది. ద గవర్నమెంట్ పాలసీ ఈజ్ టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలయంట్. ఇక్కడ వర్డ్ చూడండి, సెల్ఫ్ రిలయంట్ అనే వర్డ్కి అర్థం ఏంటి? చాలా సింపుల్గా వేరే వాళ్ళ దగ్గర చేతులు చాచాల్సిన అవసరం లేకుండా ఉండడమే సెల్ఫ్ రిలయంట్. అంటే సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్
సఫిషియెంట్గా ఉండడం. ఓకేనా. ద గవర్నమెంట్ పాలసీ ఈజ్ టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలయంట్. ఇట్ ఎంకరేజెస్ డాష్ ఇండస్ట్రీ. అంటే మన ఇండియా అనేది సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అంటే మనం ఏ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి? ఫారిన్ ఇండస్ట్రీనా? ఖచ్చితంగా కాదు. సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అంటే మనం మన వస్తువులు మనమే వాడాలి. మనకి ఏదైతే అవసరం ఉందో మనమే ప్రొడ్యూస్ చేయాలి. ఫారిన్ వస్తువులు వాడకూడదు. అవునా? సో ఇది కాదు. నెక్స్ట్ నాన్ లోకలా? కాదు. అన్అవైలబులా? కాదు. ఇక మిగిలింది ఏంటి? ఒకవేళ మీకు ఇండిజీనియస్ యొక్క మీనింగ్ తెలియకపోయినా ఈ 3 ఆప్షన్స్ కాదు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని చెప్పేసి ఇలా మార్క్ చేయొచ్చు. లేదు, ఇండిజీనియస్‌కి మీనింగ్ అనేది ఏంటి? ఇండిజీనియస్ అంటే ఏంటంటే ఏదైతే మనం మన సొంతంగా తయారు చేస్తామో లేదా మన సొంతం అంటామో మనం ఏం చెప్పొచ్చు? వన్ విచ్ ఈస్ ఒరిజినల్ టు అస్, లేదా వన్ విచ్ ఈస్ లోకల్ టు అస్, ఆర్ వన్ విచ్ ఈస్ నేటివ్ టు అస్. అవునా? ఇవన్నీ వన్ విచ్ ఈస్ ఎండమిక్, ఇవన్నీ దీనికి సినోనిమ్స్గా మనం యూజ్ చేయవచ్చు. డొమెస్టిక్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సినోనిమ్స్ వస్తాయి. సో ఇదంతా ఒక గ్రూప్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నా కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇక్కడ మనకు అంతగా ఏం కనిపించలేదు. మై ఫ్రెండ్ వేవర్డ్ బిట్వీన్ 2 ఒపీనియన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వేవర్డ్ అనే వర్డ్ని అండర్లైన్ చేసి దీని యొక్క మీనింగ్ అనేది అడిగాడు. వేవర్డ్ అనే వర్డ్కి మనం ఏంటి మీనింగ్ అనేది చెప్పాలి. సో డిసైడెడా, హెసిటేటెడా, థాటా, లేకపోతే అరైవ్డ్ అట. డిసైడ్ అంటే డిసైడ్ చేయడం. హెసిటేటెడ్ అంటే ఏంటి? హెసిటేటెడ్ అంటే కొంచెం అటు ఇటుగా ఉండడం, డెసిషన్ తీసుకోకుండా ఉండడం. అవునా. నెక్స్ట్ థాట్ అంటే ఆలోచించడం. అరైవ్డ్ అట్ అంటే రావడం ఒక చోటికి. ఇక్కడ వేవర్డ్ బిట్వీన్. సో ఒకవేళ మీరు కొంచెం ఏంటంటే మనకు డైరెక్ట్గా ఒక వర్డ్ అనేది ఇవ్వడం కంటే ఒక సెంటెన్స్లో వర్డ్ కనుక మనం ఇస్తే ఈ కాంటెక్స్ట్ని యూజ్ చేసి మనం ఏంటంటే ఆన్సర్ చెప్పచ్చు. సో ఇక్కడ వేవర్డ్ అనేది మనం ఏం చేస్తున్నాం? 2 ఒపీనియన్స్ మన దగ్గర ఏమున్నాయి? 2 చాయిసెస్ ఉన్నాయి. ఆ 2 చాయిసెస్ మధ్య మనం ఏం చేస్తున్నాం? వేవర్ చేస్తున్నాం అంటే వేవర్. అలలు ఎలా ఉంటాయి? ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందికి వెళ్తుంది, ఒకసారి పైకి, ఒకసారి కిందికి. అంటే ఏవైతే మన దగ్గర ఒపీనియన్స్ ఉన్నాయో, 2 ఆప్షన్స్ ఉన్నాయో, మనం ఒకసారి ఓకే అంటున్నాం, ఒకసారి నో అంటున్నాం, ఓకే అంటున్నాం, నో అంటున్నాం, అలాగన్నమాట. అవునా. సో వేవర్డ్కి అర్థం ఏంటి? ఈయన ఏం చేస్తున్నాడు? డెసిజన్ అనేది తీసుకోలేకపోతున్నాడు. హీ ఈజ్ హెజిటేటింగ్. సో ఆన్సర్ షుడ్ బి హెజిటేటెడ్. సో దీనికి సినోనిమ్స్ కనుక మనం తీసుకుంటే వేవర్డ్కి సినోనిమ్స్ వచ్చేసరికి హెజిటేటెడ్ అనేది మనకు ఆన్సర్లో ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇంకా మనం ఏమొస్తాయి? ఫ్లక్చువేట్, అటు ఇటు ఫ్లక్చువేట్ చేయడం. అండ్ ఇదే వేవర్డ్ అనే వర్డ్ నుంచి మనం ఏంటంటే ఒక ఇడియం కూడా చెప్పొచ్చు. ఏంటది? సిట్ ఆన్ ఫెన్స్ పైన కూర్చున్నాడు అంటే ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోవడం లేదు. సిట్ ఆన్ ఫెన్స్. అండ్ అదేవిధంగా ఇంకొక ఇడియం కూడా మనం చెప్పొచ్చు. బ్లో హాట్ అండ్ కోల్డ్. అంటే ఒకసారి ఫేవర్గా మాట్లాడుతున్నాడు, ఒకసారి అన్ఫేవర్గా మాట్లాడుతున్నాడు, ఒక డెసిజన్ అనేది తీసుకోవడం లేదు. అదేవిధంగా ఢిల్లీ డాలీ, అదేవిధంగా షిల్లీ షాలీ మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఢిల్లీ డాలీ, షిల్లీ షాలీ. అండ్ ఇంకొక వర్డ్ డిథర్. ఇవన్నీ వీటికి సినోనిమ్స్గా వస్తాయి హెసిటేటెడ్కి. ఓకేనా. సో డిసైడెడ్ అంటే డిసైడ్ అందరికి తెలిసే థాట్, అరైవ్డ్ అంటే వీటికి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. హీ వాస్ కైండ్. ఆయన ఎలా ఉన్నాడు? కైండ్గా ఉన్నాడు. జాలి గుణం. హీ వాస్ డాష్ ఈవెన్ టువర్డ్స్ హిస్ అపోనెంట్. అంటే అతని యొక్క అపోనెంట్స్ మీద కూడా ఈయన ఏం చూపిస్తున్నాడు? ఆయన యొక్క జాలి అనేది చూపిస్తున్నాడు. సో ఇక్కడ జాలి అనే సెన్స్ రావాలి. అవునా. మ్యాగ్నిఫిసెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి చాలా బాగా ఉండడం. వన్ విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఏదైనా ఒకటి చాలా ఎక్స్ట్రీమ్గా బ్యూటిఫుల్గా ఉంటే మనం ఏం చేస్తాం? మ్యాగ్నిఫిసెంట్ అంటాం. దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? స్ప్లెండిడ్ అని చెప్పొచ్చు. ఓకేనా. స్ప్లెండిడ్ చెప్పొచ్చు.
స్పెక్టాక్యులర్. ఇంకా ఏం చెప్పొచ్చు? స్పెక్టాక్యులర్. సంప్షుయస్, TUOUS, ఎస్, సంప్షుయస్ చెప్పొచ్చు. ఇంకా గ్లోరియస్, మెజెస్టిక్, గ్లోరియస్, ఇంకా మెజెస్టిక్. ఇంకా ఏమొస్తుంది? ఏదైనా ఒకటి గ్రాండ్గా ఉండడం, బ్రెత్ టేకింగ్గా ఉండడం, గ్రాండ్గా ఉండడం, బ్రెత్ టేకింగ్గా ఉండడం, ఇవన్నీ మనకేంటంటే మ్యాగ్నిఫిసెంట్కి ఇవి వస్తాయి. నెక్స్ట్ ఫూలిష్ అంటే తెలివి తక్కువ వెధవ. అన్కైండ్ అంటే కైండ్కి ఆపోజిట్, కైండ్గా లేకపోవడం. నెక్స్ట్ ఇక మిగిలింది ఏంటి? మ్యాగ్నానిమస్కి అర్థం ఏంటి? మ్యాగ్నానిమస్కి అర్థం ఏంటి అంటే ఇక్కడ ఎవరైనా ఒకరు కైండ్గా ఉండడం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇటువంటి మీనింగే కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి మ్యాగ్నానిమస్. ఓకేనా? ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి? కైండ్, జనరస్, ఇంకా మనకు ఫర్గివింగ్, బెనివోలెంట్, చాలా ఇంపార్టెంట్ వర్డ్, బెనివోలెంట్, బెనిఫిషియంట్, అది కూడా వస్తుంది. బిగ్ హార్టెడ్, ఓకేనా? అదేవిధంగా ఆల్ట్రూయిస్టిక్, ఫిలాంథ్రోపిక్, సో వీటికి మనం సిమిలర్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సినోనిమ్గా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వర్డ్ ఈస్ చివల్రస్. ఇవి ఓకేనా? క్లియర్? నా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఫర్ నోబుల్? నోబుల్కి యాంటోనిమ్ ఏంటి? సో ఇక్కడ మనం నోబుల్కి మనం యాంటోనిమ్ అనేది చెప్పాలి. సో ఇన్నోబుల్ అనే వర్డే లేదు. కానీ ఇన్నోబుల్కి బదులుగా ఇగ్నోబుల్ అనేది ఉంది. ఏముంది? ఇగ్నోబుల్ అంటే ఏంటి? మారలీ విచ్ ఇస్ బ్యాడ్. ఏదైనా ఒకటి మారలీ బ్యాడ్గా ఉంటే దాన్ని మనం ఇగ్నోబుల్ అంటాం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది నోబుల్కి ఆపోజిట్ మనకి ఏమొస్తుందంటే అన్నోబుల్. ఏముంటే అన్నోబుల్. సో నోబుల్కి ఆపోజిట్ అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్కి మనము కొన్ని ప్రిఫిక్సెస్ అనేవి అటాచ్ చేసి అదేమవుతాయి అంటే దానికి ఆపోజిట్ అయిపోతాయి. సో అదేవిధంగా ఇలాగా అన్నోబుల్ అనేది కూడా వస్తుంది. క్లియరా? నెక్స్ట్ డిస్నోబుల్ అంటే ఏంటి? డిస్నోబుల్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి? డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ నోబుల్ క్వాలిటీస్. ఏవైతే నోబుల్ క్వాలిటీస్ అనేవి ఉంటాయో ఆ నోబుల్ క్వాలిటీస్ని తీసేయడం. అవునా? ఇది కూడా ఇవి ఇగ్నోబుల్, డిస్నోబుల్ ఇవి రెండు కూడా ఏంటంటే నోబుల్కి క్వైట్ ఆపోజిట్గా మనం యూజ్ చేయలేం. అంటే ఇక్కడ మనము చూడడానికి ఏంటంటే రెండు కూడా ఏంటంటే నోబుల్కి ఆపోజిట్ లాగే కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకి ఏమని చెప్పాడు? ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ నోబుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమంటే అన్నోబుల్. ఓకేనా? నా కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. అమెచ్యూర్ అంటే ఏంటి? ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పని గురించి ఆయనకి అంతగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అంత నాలెడ్జ్ లేకపోవడం, అంటే హీఈస్ అన్ అన్ప్రొఫెషనల్ పర్సన్. అంటే ఆయన ఒక ప్రొఫెషనల్ వ్యక్తి కాదు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాం. అవునా? ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక కొత్త మేస్త్రిని, అంటే ఒక కొత్త బిల్డర్ని మనం ఏం చేసామంటే ఆ హౌస్ కన్స్ట్రక్షన్కి వర్క్ అనేది ఇచ్చాం. వాడు ఏం చేస్తాడు? ఒకటి చేయాల్సింది ఇంకోటి చేసి పెడతాడు. అంటే హీ ఈజ్ అన్ అమెచ్యూర్ ఇన్ దట్ పర్టికులర్ బిల్డింగ్ ఫీల్డ్. అలా కాకుండా ఆయన వేరే ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే అమెచ్యూర్ అంటే వన్ హూ ఈజ్ నాట్ కాంపిటెంట్, ఇన్కాంపిటెంట్, లేదా వన్ హూ ఈజ్ ప్రొఫెషనల్గా ఉండడమా? కాదు. ఇక్కడ మనకి ఏమని చెప్పాడు? ఇక్కడ యాంటోనిమ్ అడిగాడు. ఓకేనా? ఇక్కడ అడిగింది ఏంటి? అమెచ్యూర్కి యాంటోనిమ్. సో అమెచ్యూర్ అంటే ఏంటి? నాన్ ప్రొఫెషనల్, ఇన్ఎక్స్పీరియన్స్డ్,
ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని కూడా మనం ఏంటంటే అమెచ్యూర్ అంటాం. సో ఇక్కడ చూడండి నాన్ ప్రొఫెషనల్. సో ఆన్సర్ విల్ బి యాంటోనిమ్ అడిగాడు కాబట్టి ప్రొఫెషనల్. ఇక్కడ లేమన్ అంటే చాలా సింపుల్గా మనం చెప్తూ ఉంటాం కొన్నిసార్లు ఏంటంటే ప్లీజ్ మేక్ దిస్ స్టేట్మెంట్ ఆర్ గివ్ దిస్ స్టేట్మెంట్ ఇన్ లేమన్ టర్మ్స్, లేదా మనం ఏం చెప్తామంటే లేమన్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారో అమెచ్యూర్స్ ఉంటారో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా, అంటే అమెచ్యూర్కి కొంచెం సిమిలర్గా లేమన్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో నాన్ ప్రొఫెషనల్, ఇన్కాంపిటెంట్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అయితే మనకి ఏమని అడిగాడు, యాంటోనిమ్ అడిగాడు కాబట్టి ప్రొఫెషనల్ ఇస్ ద ఆన్సర్. నా కమింగ్ టు ద 6th క్వశ్చన్, కంపాషన్ అనే వర్డ్కి మనం సినోనిమ్ అనేది చెప్పాలి. సో కంపాషన్ ప్యాషన్తో కూడుకొని ఉండడం, అంటే వేరే వాళ్ళని కూడా మనం ప్యాషన్తో చెప్పడం. ఏమొస్తుంది, కంప్రెస్సా, కిండర్డా, కైండ్నెస్సా, కంప్రైసా? ఇక్కడ ఆబ్వియస్లీ మనం 6th క్వశ్చన్కి ఆన్సర్గా మనం ఏంటంటే వేరే వాళ్ళపైన మనం కంపాషన్ అనేది చూపిస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాం, మనం మన యొక్క జాలి అనేది చూపిస్తున్నాం. సో వేరే వాళ్ళపైన మన జాలి చూపిస్తాం. సో కంపాషన్ ఆన్సర్ విల్ బి కైండ్నెస్. సో దీనికి సినోనిమ్స్ కనుక మనం తీసుకుంటే ఏమేమి వస్తాయి, పిటీ, సింపతి, ఎంపతి, కన్సర్న్, సాలిట్యూడ్ కాదు, సాలిట్యూడ్. ఇవన్నీ కూడా ఏమంటే మనకు దీనికి సినోనిమ్స్గా వస్తాయి. ఇక్కడ అడిగింది కూడా సినోనిమే కాబట్టి మనం ఏం చేస్తాం, కైండ్నెస్ పైన మార్క్ అనేది చేస్తాం. నెక్స్ట్ కిండర్డ్కి అర్థం ఏంటి? కిండర్డ్కి అర్థం ఏంటంటే కొంచెం సిమిలర్గా ఉండడం, సిమిలర్ ఇన్ సమ్ కైండ్, ఏదో ఒక కేటగిరీలో కానివ్వండి కొంచెం సిమిలర్గా ఉండడం, లేదా రిలేటెడ్గా ఉండడం, రిలేటెడ్ ఇన్ ద సెన్స్ ఏంటి, మన బ్లడ్ రిలేషన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు కూడా రిలేటెడ్ అవుతారు అని చెప్పొచ్చు. క్లియర్. నా కమింగ్ టు ద 7th క్వశ్చన్ చూడండి, ప్రాంప్ట్ అంటే ఏంటి? సో యూ షుడ్ టేక్ ప్రాంప్ట్ యాక్షన్. ప్రాంప్ట్ యాక్షన్. ప్రాంప్ట్ అంటే ఏంటి, ఏదైనా మనం ఏదైనా ఒక హౌస్ అనేది తగలబడిపోతుంది, లేదా మన ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో కానివ్వండి ఎక్కడో చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది, మనం ఏం చేయాలి, వెంటనే ప్రాంప్ట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. అంటే మనం వెంటనే ఏం చేయాలి, వెంటనే ఏదైతే ఫైర్ అనేది ఉందో దాన్ని ఆపడం కోసం ట్రై చేయాలి. సో ప్రాంప్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే చాలా తొందరగా రియాక్ట్ అవ్వడం. సో సినోనిమ్ ఆఫ్ ప్రాంప్ట్ విల్ బి వాట్, క్విక్. సో ఇక్కడ ఇంకా మనం ఏమని చెప్పొచ్చు, ఇమీడియట్గా చేయడం, ఓకేనా. అండ్ దాంతోపాటు ఎటువంటి డిలే చేయకుండా, డన్ వితౌట్ డిలే, ఎటువంటి డిలే లేకుండా చేయడాన్నే మనం ఏమంటాం, ప్రాంప్ట్ అంటాం. సో ఆన్సర్ విల్ బి క్విక్. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, ఎస్యూ. సో ఎస్యూ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి, ఏదైనా ఒకటి మనం ఎస్యూ చేస్తున్నామంటే దాన్ని మనం ఏంటంటే మీట్ అవ్వకుండా దాని నుంచి మనం తప్పించుకుని తిరుగుతున్నాం, లేదా అది మనకు అవసరం లేదు, అది ఇంకా మనం చెయ్యము అని చెప్పేసి అలా చేయడం. సో ఎస్యూ అంటే ఏంటి, ఏదైనా ఒకటి మనం అవాయిడ్ చేయడం, లేదా ఏదైనా ఒకటి మనం అబ్స్టెయిన్ చేయడం, అబ్స్టెయిన్ ఫ్రమ్ స్మోకింగ్. మనకు స్మోకింగ్ అంటే ఇష్టం లేదు, సో దాని నుంచి మనం దూరంగా ఉంటున్నాం, దాన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం, అబ్స్టెయిన్ ఫ్రమ్. ఫోర్స్వేర్ వస్తుంది, ఓకేనా. కొన్నిసార్లు ఎస్యూ చేయడం అంటే ఇగ్నోర్ చేయడం కూడా వస్తుంది. సో ఇగ్నోర్కి మనం షన్ అంటాం. సో షన్ షల్ బి సెడ్, ఇది మనం ఏంటంటే ఇగ్నోర్ సెన్స్లో మనం యూజ్ చేస్తాం. అండ్ రినౌన్స్, త్యాగం చేయడం, ఓకేనా, రినౌన్స్. అండ్ అబ్నెగేట్, అబ్జ్యూర్, అబ్నెగేట్. అండ్ ఇంకా మనకు రిపుడియేట్,
రిప్యూడియేట్ అంటే రెఫ్యూజ్ టు యాక్సెప్ట్ చేయకపోవడం. సో ఇక్కడ ఆన్సర్ విల్ బి వాట్, సినోనిమ్ అడిగాడు కాబట్టి అవాయిడ్ విల్ బి ద ఆన్సర్. ఓకేనా. నా కమింగ్ టు ద 9th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. దెర్ ఈజ్ నో గెయిన్ సేయింగ్ దట్ ద కంట్రీ ఈజ్ ఇన్ డిఫికల్టీస్. సో ఇక్కడ గెయిన్ సేయింగ్కి అర్థం ఏంటి, ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుస్తుంది డినయింగ్. సో ఇక్కడ ఇంకా ఫర్దర్గా దీనికి మీనింగ్స్ ఏమేమి వస్తాయి చూద్దాం. సో గెయిన్ సే అంటే మనం ఏం చేయడం, డినై చేయడం. ఏదైనా ఒకటి మనం డినై చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, దాన్ని మనం కాంట్రాడిక్ట్ చేస్తున్నాం. వేరే వాళ్ళు ఓకే అంటుంటే మనం దానికి కాంట్రాడిక్ట్ చేస్తూ డినై చేస్తున్నాం. కాంట్రాడిక్ట్ చేయడం, రిప్యూడియేట్ చేయడం, రిఫ్యూట్ చేయడం, రిప్యూడియేట్ చేయడం, రెఫ్యూజ్ చేయడం లేదా రెఫ్యూట్ చేయడం, రిబ్యూట్ చేయడం. అవునా, రెబ్యూట్. నెక్స్ట్ అపోజ్ చేయడం అండ్ డిస్ప్రూవ్ చేయడం, డీబంక్ చేయడం. డీబంక్ చేయడం ఇవన్నీ వస్తాయి. సో ఆన్సర్ విల్ బి డినయింగ్. తెలిసిందే మనకు. క్వశ్చన్ నెంబర్ 10 చూడడం. లగ్జూరియంట్. సో ఇక్కడ చూడండి LUXU. సో ఈ వర్డ్ చూస్తుంటే ఎలా ఉంది, లగ్జరీ. సో లగ్జరీగా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏముంటుంది, డబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు చాలా రిచ్గా ఉంటారు. ఎలా ఉంటారు, రిచ్గా ఉంటారు. సో రిచ్. ఇంకా అబండెంట్, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అబండెంట్. సో వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, ప్రతిదీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అబండెంట్గా ఉండడం, లష్గా ఉండడం, ప్రొఫ్యూజ్గా ఉండడం. ఇక్కడ నుంచి ప్రొలిఫరేట్ అనే వర్డ్ వస్తుంది. ప్రొలిఫరేట్ అంటే ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడం, ప్రొఫ్యూజ్. ఇంకా ప్రొఫ్యూజ్, థ్రైవింగ్, ఫ్లరిషింగ్. థ్రైవింగ్ అండ్ ఫ్లరిషింగ్. సో ఇవన్నీ వీటికి మీనింగ్స్ వస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుంది, అబండెంట్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్యామోఫ్లాజ్ అంటే ఏంటి, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక మిలిటరీ ఆపరేషన్ కనుక చేస్తే, లేదా మన మిలిటరీ యూనిఫామ్ కనుక మీరు చూస్తే, ఆ యూనిఫామ్ అనేది ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక చెట్టు వెనకాల మనం దాక్కుంటే మనం ఆ చెట్లలో కలిసిపోయేలాగా ఉంటుంది. అవునా, ఆ యూనిఫామ్ అనేది చూసాం, మిలిటరీ యూనిఫామ్ కానివ్వండి ఇవన్నీ. అండ్ దాంతోపాటు ఇంకా కొంతమంది స్నైపర్స్ ఏమంటే ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే గిలీ సూట్స్ అనేవి వేసుకుంటారు. అంటే ఏదైతే గడ్డి ఉంటుంది కదా, సో ఆ గడ్డి అనేది మొత్తం వాళ్ళ సూట్ పైన ఉంటుంది. సో వాళ్ళు ఆ గడ్డి అనేది సూట్ పైన వేసుకొని కింద పడుకున్నారు అనుకుంటే మనం ఐడెంటిఫై కూడా చేయలేం. సో క్యామోఫ్లాజ్ అంటే ఏంటంటే, ఏదైతే మన ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందో, ఏదైతే మన సరౌండింగ్స్ అనేది ఉంటుందో, దాంట్లో మనం కలిసిపోవడం. అంటే మనం ఏంటంటే మన యొక్క ఐడెంటిటీని వదిలేసి ఇంకొక ఐడెంటిటీని తీసుకోవడం, అంటే డిస్గైజ్ చేయడం. ఓకేనా, మనం డిస్గైజ్ చేయడం. సో దీనికి ఇంకా మనకు ఏమొస్తాయి, సినోనిమ్స్. డిస్గైజ్ వస్తుంది, మనం దాక్కుంటున్నాం. ఓకేనా, వీఆర్ కన్సీలింగ్ అవర్ సెల్ఫ్, కన్సీల్మెంట్. ఓకేనా, ఇవన్నీ మనకు ఆన్సర్స్గా వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 12. ప్రొఫ్లాక్టిక్. ఏంటి ప్రొఫ్లాక్టిక్? సో ప్రొఫ్లాక్టిక్ అనే వర్డ్ మీనింగ్ చెప్పడానికంటే ముందు దీనికి మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్లో చూద్దాం. ఓకేనా, సో ప్రొఫ్లాక్టిక్ అనే వర్డ్ని మనం మా ఎగ్జాంపుల్లో ఒక సెంటెన్స్లో యూజ్ చేద్దాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ prophylactic treatment of migraine. అంటే ఒక పేషెంట్కి ఏంటంటే మైగ్రేన్ హెడేక్ అనేది ఉంది. సో ఈ మైగ్రేన్ హెడేక్ అనేది రాకుండా ఉండడం కోసం మనం ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. సో ప్రొఫ్లాక్టిక్ అంటే ఏంటి, ఈ హెడేక్ని మనము రాకుండా ఆపడం కోసం, అంటే ప్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్. ప్రొఫ్లాక్టిక్ అంటే ఏంటి, కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్, కొన్ని ప్రివెంటివ్ థింగ్స్ అనేవి మనం ఏంటంటే ప్రొఫ్లాక్టిక్గా చెప్తాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రొఫ్లాక్టిక్ ట్రీట్మెంట్ ఆఫ్ మైగ్రేన్. అంటే మైగ్రేన్ అనేది మనం ప్రివెంట్ చేయడం కోసం, ఆపడం కోసం మనం ఏం చేయొచ్చు, ఈ ట్రీట్మెంట్ని యూజ్ చేయొచ్చు.
సో ఈ ట్రీట్మెంట్లో ఏం వస్తుంది, వాటర్ అనేది బాగా తాగడం, ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోకపోవడం, కొంచెం ఏంటంటే వాకింగ్ చేయడం, ఇలాగా ప్రివెంటివ్ మెథడ్స్ అనమాట. సో ఈ మెథడ్స్ కనుక తీసుకుంటే మనకి ఏంటంటే మైగ్రేన్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ మనకు ప్రొఫ్లాక్టిక్లో మీనింగ్స్, ప్రివెంటివ్ అనేది మనం ఆల్రెడీ చూసాం. ప్రివెంటివ్ అనేది మనకు సినానిమ్గా మనం యూజ్ చేస్తుంది. ప్రికాషనరీ అండ్ ప్రొటెక్టివ్, ఇవి మీనింగ్స్గా మనం చెప్పొచ్చు. నా కమింగ్ టు ద 13th క్వశ్చన్, బెల్లిగ్రెంట్ అనే వర్డ్, దాంతోపాటు మనం బెల్లికోస్ వస్తాయి. సో బెల్లికోస్ ఈ రెండు సినోనిమ్సా యాంటోనిమ్సా అనేది మీరు చెప్పండి. నేనేంటంటే రెండు కూడా ఇక్కడ రాశాను. ఫస్ట్ బెల్లిగ్రెంట్ అనే వర్డ్ వినగానే నాకేంటంటే ఈ వర్డ్ గుర్తొచ్చేసింది, బెల్లికోస్. అవునా? సో బెల్లిగ్రెంట్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక సినోనిమ్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు లాస్ అయిపోయాడు. ఏమైపోయాడు? చాలా బాగా డబ్బులు లాస్ అయిపోయాడు. ఎవరిపై ఎలా లాస్ అయిపోయాడు అంటే వేరే వాళ్ళపైన ఒక నమ్మకం పెట్టుకొని అది చేశాడు. ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి అంటే ఎవరినైతే నమ్మాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈయన ఎలా ఉంటాడు? చాలా కోపంగా ఉంటాడా, చాలా శాంతంగా ఉంటాడా? సో హీ వాజ్ ఇన్ బెల్లిగ్రెంట్ మూడ్. ఈయన యొక్క మూడ్ ఎలా ఉందంట? చాలా బెల్లిగ్రెంట్గా ఉంది. బెల్లిగ్రెంట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? అగ్రెసివ్, హాస్టైల్. సో ఇక్కడ చూడండి, హాస్టైల్. ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఫ్రెండ్లీ కాదు, ఒబీడియంట్ కాదు, నెగ్లిజెంట్ కాదు, ఇక్కడ వచ్చేదేంటి? హాస్టైల్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా సినోనిమ్స్ ఏమేమి వస్తాయి? థ్రెటనింగ్ ఏమొస్తుంది? థ్రెటనింగ్. బెల్లికోస్ ఆల్రెడీ మనం చూసాం. టర్క్యులెంట్, పగ్నాషియస్, ఇంకా మనకు మిలిటెంట్ బిహేవియర్ అంటే ఎలాగా? చాలా అగ్రెసివ్ బిహేవియర్ చేయడం. ఆర్గ్యుమెంటేటివ్ అండ్ ఇంకా చూడండి, ఇంకా కొన్ని వర్డ్స్ వస్తాయి. క్విక్, బ్యాడ్. ఓకేనా? క్విక్, బ్యాడ్, ఇంకా ఇల్ అండ్ దాంతోపాటు నాట్. అంటే ఈ వర్డ్స్ అన్నిటికీ ఒకటి యాడ్ చేయండి. క్విక్ టెంపర్డ్, ఇల్ టెంపర్డ్, బ్యాడ్ టెంపర్డ్, నాట్ టెంపర్డ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అగ్రెసివ్గా ఉండడం, హాస్టైల్గా ఉండడం కిందకి వస్తాయి. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే మనకు మన ఐసెట్ ఎగ్జామినేషన్లో ఏంటంటే రావడం అనేది జరిగింది. సో ఇలా మనం ఏంటంటే ఒక వర్డ్ నుంచి ఇంకా మల్టిపుల్ వర్డ్స్ అనేవి ఇలా రాసుకొని వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఆప్షన్ ఎలిమినేషన్ అయినా యూజ్ చేసి మనం ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ 3 వర్డ్స్ అంటే ఫ్రెండ్లీ, ఒబీడియంట్, నెగ్లెక్ట్, ఇవి రెండు పాజిటివ్ వర్డ్స్. ఇదొక న్యూట్రల్ వర్డ్, ఇదొక్కటే నెగటివ్ వర్డ్. ఇదొక్కటి తెలిసినా కూడా మనం ఏంటంటే ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా అయినా దీన్ని సాల్వ్ అనేది చేయొచ్చు. సో ఇలాగ మనం ఏంటంటే గ్రూపింగ్ యొక్క మెథడ్ అనేది యూజ్ చేసి మనం ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో వీటికి ఆన్సర్స్ లేదా వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే రూట్ వర్డ్స్ తీసుకొని రూట్ వర్డ్స్ నుంచి మనం వర్డ్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకుందాం అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్.